ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాకని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక తల్లి తన కూతురు యొక్క బాధను చూడలేక ప్రభు దగ్గరికి వచ్చారు. ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ వంశము గొప్పదన్నట్లుగా రాయబడింది. సురోఫెనికియా అనేటువంటి వంశము నుండి వచ్చినటువంటి ఆమె ఆస్తిపరురాలే. తనకున్న ఒక్కగానొక్క కూతురుంది. ఆమె దయ్యం చేత పీడించబడుతూ ఉంది. ఇంట్లో పడేసింది. అయితే పిల్లరా, యేసు ప్రభుని గురించి విన్నది. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి నా కూతుర్ని బాగు చేయని బ్రతిమాడుతుంది. ఈమె గ్రీసు దేశస్తురాలు కాబట్టి గ్రీసు దేశస్తులు జ్ఞానవంతులు అని చెప్తూ ఉంటారు. ప్రభు అప్పటికే చాలా అద్భుత కార్యాలు చేశాడు, కానీ ఎవరికి తెలియకూడదు అని అనుకున్నాడు. కానీ ఎంత సీక్రెట్గా ఉంచినా అంత బయలుపరచబడినాయి. ఈమె ప్రభుని గురించి విన్నది, వచ్చింది ప్రభు పాదాల దగ్గర పడి నా కుమార్తెని బాగు చేయవని అడుగుతుంది ప్రభు. ఎందుకంటే చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అనేటువంటి బోధ కూడా ప్రభు చేశాడు. మరి అటువంటి దేవునికి నా కూతుర్ని బాగు చేయటం కుదరదా? నా కుమార్తెను స్వస్థపరచగలడు కదా, దేవునికి అసాధ్యమైనది ఏదైతే ఏముంది అనుకుని వచ్చి ఆయన్ని బ్రతిమలాడుతుంది. ఆమె విశ్వాసంతో వచ్చిందని ఆయనకి తెలీదా? తెలుసు. కానీ ఆమె అంతరంగంలోని ఆ విశ్వాసం యొక్క స్థాయిని చూసి చాలా ప్రశంసించినట్లుగా ఈ వచనం చెప్తోంది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టు అవునుగాక. అంతకుముందు గట్టిగా కేకలేసింది ఆమె. తూరు సీదోన్ల ప్రాంతాల నుంచి వచ్చింది, ఇక్కడున్నాడని చాలా ప్రయాసపడి వచ్చింది. దేనికోసం? ప్రయోజనం కోసం. నేనేమంటానంటే, ప్రభు కోసం ప్రయాసపడిన వారికి ప్రయోజనం తప్పకుండా దొరుకుతుంది. ప్రభు వెంటనే ఆమెకు మాట ఇవ్వలేదు, వెంటనే ఆమెకు స్వస్థత దొరికింది వెళ్ళు అని అనలేదు. ఆమె విశ్వాసాన్ని ప్రశ్నించాడా? నేను అలా అన్న ప్రియులారా. ఆమె విశ్వాస ప్రమాణ స్థాయి ఏ స్థితిలో ఉందో ఆ స్టేటస్ ఏంటో చూస్తున్నాడు ఆయన. ఆమె విశ్వాసం యొక్క స్టేటస్ని చూసి ప్రశంసించాడు ఆయన. చివరికి ఒక మాట అంటాడు, కుక్క అని అర్థం వచ్చేటట్టుగా. ఏంటి అరుస్తున్న కుక్కలాగా? పో అని అర్థం వచ్చేటట్లు అంటాడు. పిల్లలు తినే రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదు అంటే ఇండైరెక్ట్గా కుక్కలాగా అరుస్తున్నాయంటే పో కుక్క అన్నట్లుగా. ఆమె అప్పుడు కూడా అంటుంది, అయ్యా, నా యజమానుడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినే కుక్క పిల్లని అనుకుంటున్నానయ్యా. నిజమే ప్రభు, ఆ మాట వాడటం ఎంత గొప్పదో చూడండి. అంటే ఆమె వాస్తవంగా పౌరుషంతో రెచ్చిపోవాలి, రోషంతో రెచ్చిపోవాలి, కోపంతో ఆవేశపడాలి. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? నేను కుక్కలాగా నీకున్నానా అని రెచ్చిపోవాలి ఆవిడ. కానీ అలా చేయలేదు. ఏమంటుందంటే, అవును ప్రభువా, నిజమే ప్రభువా, నేను కుక్కనే ప్రభువా అంటుంది. ఆమె ఇక్కడ కోపంలో రెచ్చిపోలేదండి, విశ్వాసంలో రెచ్చిపోయింది. విశ్వాస విషయంలో రెచ్చిపోయింది. అవును ప్రభువా, నిజమే ప్రభువా. అప్పుడు అంటాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళిపో తల్లి, నీ కూతురు స్వస్థపరచబడింది, వెళ్ళిపో, నీ కూతురు బాగుపడిందమ్మా అని చెప్తాడండి. ఇప్పుడు ఆలోచించండి. కొంతమంది చూడండి, రోషంలో రెచ్చిపోతుంటారు, కోపాల్లో రెచ్చిపోతుంటారు. రెచ్చిపోవటం అనేది విశ్వాసంలో కనపడాలి. దేవుడు ఆమెని హృదయంలోని విశ్వాసం తొంగి చూచాడు, ఆమెను ప్రశంసించాడు. ఇప్పుడు ఆలోచించండి. అందుకనే ప్రపంచంలో ఒక నానుడు ఉంది, విశ్వాసముతో ప్రభువుని జయించిన స్త్రీ అని ఈమెను పొగుడుతూ ఉంటారు. విశ్వాసముతో ప్రభువుని జయించిన స్త్రీ అని ప్రపంచమంతా కూడా ఈమెను ప్రశంసించింది. ఇప్పుడు ఆలోచించండి. అంటే ఆమె తనకున్న విశ్వాసంతో ప్రభువునే కదిలించింది. దయచేసి నా మనవి ఏమిటంటే పిల్లరా, రెచ్చిపోయేవాళ్ళు, రోషాలు పౌరుషాలు తెచ్చేసుకునేవాళ్ళు ఒకటి గమనించాలి, నేను నా దేవుణ్ణి ఎంతగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే విశ్వసించేవాడు కలవరపడ్డాడు కదా. కాబట్టి అటువంటి ప్రగాఢ విశ్వాసంతో ప్రభువుని ఎరిగి హత్తుకుని జీవించుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. మహిమాన్వితుడానికి స్తోత్రాలయ్యా. విశ్వాసమును బట్టి విజయాలిచ్చే దేవుడు నాయనా, నీకు వందనములు. ఆ కనాను స్త్రీ విషయంలో, ఆమె కుమార్తెకు స్వస్థత ఇచ్చే విషయంలో
ఆమె హృదయంలోనికి తొంగి చూసి ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ప్రశంసించారు. దేవా స్తోత్రాలు. అటువంటి అత్యున్నత స్థాయి కలిగిన విశ్వాసమును మాకందరికీ ప్రసాదించుమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుతున్నాము దేవా. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.